నామానికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాంటి ఉదయకాలాన్ని బట్టి అందరూ బాగున్నారని, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారని, దేవుని యందు మీరు ఆనందిస్తున్నారని నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను. దేవుని నమ్మినప్పుడు ఎప్పటికీ మనం సిద్ధిపడమని అనుదినం నేర్చుకుంటున్నాం. ప్రార్థన చేస్తుంటారని కూడా విశ్వసిస్తున్నాను. అందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయటం అనేది అది గొప్ప ధన్యకరమైంది. అది మన బాధ్యతగా దేవుడు మనకు గ్రహించినాడు. చూడండి, దిన మన వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఈ రోజు వాక్యంలో మనము యవనస్తుల గురించి ధ్యానించుకున్నాము. అంటే యవనస్తులు ఎలా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు మనం చూస్తే కొంచెం భయం వేస్తుంది. కారణం ఏంటంటే చేతిలోనే వాళ్ళ దగ్గర ఏముందంటే ప్రపంచం ఉంటుంది. ఈ ప్రపంచంలో జరగాల్సిన మంచి పనులు ఉన్నాయి, జరుగుతుంది చెత్త చెదారం అంతా ఉంటుంది. కానీ ఎక్కువ దేనికి అట్రాక్ట్ అయిపోతున్నారంటే మంచిగా అట్రాక్ట్ కావటం లేదు. అట్రాక్ట్ అంతా అవుతుంది, చెడు మాత్రమే అవుతున్నారు. వాళ్ళు అలా అవుతుంటే వాళ్ళు ఎలా ఆ రూట్ నుంచి మనం తప్పించాలా అంటే అది మన వల్ల అయ్యే పని కూడా కాదు. ఎందుకంటే బాగా అడిక్ట్ అయిపోయారు. మద్యపానం కన్నా ఈ లోకంలో ఉండేటువంటి తిండిపోతుల కన్నా భయంకరంగా ఫోన్ అడిక్ట్ అయిపోయారు. ఆ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈ రోజు ఉండేటువంటి పాపం ఏదైనా ఉందంటే ఫోన్ సెల్ ఫోన్ పట్టుకోవటము, ఈ స్మార్ట్ ఫోన్ లో వచ్చేటన్నీ వాళ్ళకి తెలుసు. చిన్న పిల్లలకి అన్ని విషయాలు తెలిసిపోతుంది, ఎలా ఆపరేట్ చేయాలని తెలిసిపోతుంది. కాబట్టి యవ్వన బిడ్డలు చూడండి, యవ్వన కాలంలో చక్కగా చదువుకోవాలి. ఒక 20 సంవత్సరాల బిడ్డలు కష్టపడితే అంటే 21 సంవత్సరానికి దాదాపు వాళ్ళు ఏమైపోతారంటే డిగ్రీ కంప్లీట్ చేసుకుని బీటెక్ అయిపోతుంది. ఒకవేళ ఎంబీబీఎస్ అయితే ఫస్ట్ అంటే షార్ట్ టర్మ్ లో సీట్ వచ్చేస్తే అది కూడా 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తారు, మంచి ఉద్యోగాలు పొందుకుంటారు. ఇంకా లైఫ్ లాంగ్ అంటే వాళ్ళు ఒక 60 ఇప్పుడైతే 62 దాకా మనకు పెంచిన మన ప్రభుత్వం అంటే ఇంతకుముందు 58 సంవత్సరాలకి రిటైర్మెంట్, ఇప్పుడు 62 సంవత్సరాలు. కాబట్టి ఈ 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు చక్కటి మంచి ఆరోగ్యంతో మంచి ఫెసిలిటీస్ తో కుటుంబాన్ని ఏం చేస్తారంటే మంచిగా ఎంజాయ్ చేస్తూ జీవించే దాని కొరకు దేవుడు మంచి మార్గాన్ని సులువు చేస్తున్నాడు. కానీ ఈ 20 సంవత్సరములు దాటితేనే ఆ యొక్క మిగిలినటువంటి సంవత్సరాలు ఎంజాయ్ చేయాలి. ఈ 20 సంవత్సరాలే కీలకమైనవి. అంటే మరి ముఖ్యంగా టీనేజ్ గురించి చెప్పుకోవచ్చు. మనం టీనేజ్ గురించి కాదు, చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే ఫోన్ లేకపోతే అన్నం తినరు, ఫోనే కావాలి. ఆ ఫోన్ లో ఏదేదో షార్ట్స్ అంట, ఆ షార్ట్స్ లో చెత్త వస్తుంటారు, అన్ని చూస్తుంటారు. కొన్ని నవ్వుతా ఉంటారు, కొంతమంది భయంకరంగా రాత్రిపూట అయితే నిద్రపోరు, పిల్లలు ఏడుస్తూ లేస్తారు. ఏంటంటే అవి చూసినట్టేనే వాళ్ళకి భయంకరమైనటివి, వాటిని చూసి భయపడుతుంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు గుండా ప్రపంచం వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఎవరంటే సైతాన్. దాని సమయం కొద్దిగా ఉందని ఎలాగైనా సరే అడ్డదారులోనైనా సరే మనుషులందరినీ క్యాచ్ చేసి వాడు వెళ్ళేటువంటి నరకానికి తీసుకెళ్లాలని, ఆ పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప ఆ పరలోక పట్టణాన్ని మనం స్వతంత్రించుకోకూడదని, దేవునికి బాధ పెట్టాలని వాడు ఏం చేస్తున్నాడంటే ఇలాంటి అన్ని చెడ్డ మార్గాలన్నీ నేర్పిస్తూ మనుషులందరినీ డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి యవ్వన బిడ్డలుగా ఉండేటువంటి వాళ్ళు తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాము, మన యవ్వన బిడ్డలకి ఎలా గైడ్ చేయగలుగుతున్నాం? ముందు మనం గైడ్ చేయాలంటే ముందు ప్రతిరోజు వాళ్ళకి ప్రార్థన నేర్పించాలి, దేవుని మాటలు చెప్పాలి. అందుకే ద్వితీయోపదేశకాండంలో దేవుడు ముందే మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఇంట కూర్చున్నప్పుడు, బయట నడిచినప్పుడు, త్రోవన నడిచినప్పుడు, మీరు పండుకున్నప్పుడు నన్ను గురించే మీరు పిల్లలతో మీరు డిస్కషన్ చేయాలా అని ఆయన ఆ రోజే చెప్పేదానికి కారణం ఏంటంటే ఇలాంటి రోజులు వస్తాయని ఆయనకి బాగా తెలుసు, ముందే తెలుసు. కాబట్టి అవన్నీ మనము బ్రేక్ చేసి ఈ లోక సంబంధమైన విషయాలని బ్రేక్ చేసి దేవుని సంబంధమైనటువంటి బిడ్డలుగా మన బిడ్డలు, మన కుటుంబాలు, మన ఆవరణలు ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? నిరంతరము ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలనేది లేఖనం చెప్తుంది. ఎప్పుడైతే మోకరించి ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తామో, మనం కేవలం ప్రార్థించే వాళ్ళంగా ఉండకుండా మన బిడ్డల యొక్క నడవడికలు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వాళ్ళు ఎలాంటి మనసును కలిగి ఉంటున్నారు, ఒక బిడ్డలతో మనము ఒక స్నేహితులుగా అయిపోవాలి. అలా కాకపోతే మన పిల్లలు మనకి ఏది చెప్పుకోలేరు, వాళ్ళు భయంకరమైన పాపంలో పడి ఆ పాపంలో నుంచి బయటకు రాలేక అలాగే నశించిపోతారు. దానికి కూడా కారణం మనం అవుతాం.
మనం ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. తర్వాత మన పిల్లల్ని మనం ఏం చేయాలి, ఈ అభ్యాసం ద్వారా వాళ్ళని మనము క్యాచ్ చేసి వాళ్ళ మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే కుటుంబాలుగా పిల్లల్ని దేవుడికి మనము మంచి పిల్లలుగా స్తుతించి దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి బిడ్డలు దేవుడికి మనం బహుమానంగా ఇవ్వాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. కాబట్టి విలాప వాక్యంలో 3వ అధ్యాయం 27వ వచనంలో ఇక్కడ చెప్పబడుతున్న మాటను ఒకసారి నేను చదువుతాను, మీరు చూడండి. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉండవలెను, నిరీక్షణకు ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలేను. దేవునికి మహిమ కలుగునుగా. అంటే యవ్వన కాలంలో కాడి మోయిట అది ఏం చేసి దేవుడే వాళ్ళకి అనుగ్రహించాడంట. అంటే నువ్వు ఖచ్చితమైనటువంటి నిర్ణయంలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మనం చూస్తాం యవ్వన కాలంలో వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోకుండా వాళ్ళకి అన్ని అంటే సోర్సెస్ ఉన్నప్పటికీ, అంటే పాడైపోయేదానికి సోర్సెస్ ఉన్నప్పటికీ కూడా పాడు కాకుండా బ్రతికిన వాళ్ళు ఎవరైనా లేఖనాల్లో ఉన్నాయి. సోర్స్ ఉండి కూడా వాళ్ళు పాపం చేయలేదు. సోర్స్ లేక కొంతమంది పాపం చేయలేదు. కొంతమంది సోర్స్ ఉన్నప్పటికీ పాపంలో అటు ఇటు అంటే చూస్తారేమో, ఏమైనా అంటారేమో అనేటువంటి భయంతో జీవించే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు అనేది మనకు గ్రంథంలో స్పష్టంగా తెలియబడుతుంది. కాబట్టి ఇక్కడ మనము అన్ని సోర్సెస్ ఉన్నప్పటికీ కూడా ఆదిలోనే అంటే ఈ నిబంధన అనేది అంటే 10 ఆజ్ఞలు రాకముందే యేసేపు అనే నీతిమంతుడు ఏం చేస్తున్నాడంటే పాపానికి ఆయనకి ఏముందంటే పెద్ద రాజమార్గం ఉంది. ఆ యొక్క పోతిఫర్ భార్య తను ఏం చేస్తుందంటే ఆ బలవంతం చేస్తుంది, రా నా భర్త లేడు, నువ్వు నన్ను సుఖపెట్టు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని ఆమె రోజు ఆయన ఏం చేస్తుందంటే ఆయన కావాలని కోరుకుంటుంది. ఆయన అంటాడు, అమ్మా నీ ఇంటి మీద అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు, నీ మీద నాకు అధికారం ఇవ్వలేదమ్మా, దయచేసి నన్ను వదిలు అని చెప్పి ఎన్నోసార్లు తప్పించుకునే దానికి ప్రయత్నిస్తాడు. ఇలా తప్పించుకునే దాంట్లో ప్రయత్నించినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకు వెళ్ళిపోతున్నావు అని తన బయట కొమ్మును పట్టుకొని ఆమె అందరినీ చెప్పి, ఇదిగో ఇతడు నా దగ్గరకు వచ్చి నన్ను బలాత్కారం చేయబోయాడు, ఇదిగో కావాలని సాక్ష్యం అని చూపిస్తుంది. అందరూ నమ్ముతున్నారు. పోతీఫరు కూడా నమ్మాడు, తీసుకువెళ్ళి జైల్లో పెడుతున్నాడు. అక్కడ కూడా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మహిమార్థకరంగా జీవించాడు. కాబట్టి అక్కడ నుంచి దేవుడు ఆయన ఏం చేస్తాడు, లేవనెత్తి గొప్ప అంటే ప్రధాన మంత్రిగా చేసేసాడు. ఎక్కడ ఐగుప్తు రాజ్యానికే ఒక అన్ని దేశం నుంచి బానిసగా వెళ్ళి బానిస ఏమైపోయాడంటే ఒక గొప్ప మంత్రిగా అంటే ప్రధాన మంత్రిగా అవుతున్నాడు. అంటాడు ఫరో, చూడు నాకు కేవలము ఆ చెప్పడము తప్పనిచ్చి మిగిలిన వాటి అన్నిటి మీద పెత్తనం నీదే, నేను మాత్రం పేరుకు రాజును, మొత్తం నీదే అని ఆయనకి అప్పగిస్తున్నాడు ఫరో. ఎందుకు ఇలా జరుగుతుంది? యవ్వన కాలంలో తనకు ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా తను ఏమాత్రం కూడా ఆ యొక్క తన ఛాన్స్ ఉపయోగించుకోకుండా దేవునికి లోబడి బ్రతుకుతున్నాడు. చూచుచుండే దేవుడు నాకు ఉన్నాడు, నేను ఆయనకి విరోధంగా పాపం ఎలా చేయాలంటున్నాడు. ఇది మనం నేర్పిస్తున్నామా మన పిల్లలకు? రోజు చెప్పాలండి. మనము దానియేలు చూస్తున్నాము. దానియేలు బబులోను రాజ్యానికి వెళ్ళినప్పుడు బహు సుందరుడు అంట, యవ్వనస్తుడు. తను అంటున్నాడు, రాజు పెట్టేటువంటి భోజనం మాకు వద్దు, ఆయన పెట్టేటువంటి నపంసకులు వాళ్ళతో చెప్తున్నాడు, మాకు తగిన మాత్రం శాకాహార భోజనమే ఇవ్వండి అంటున్నాడు. ఎందుకు అంటే తను ఒక నియమం కలిగి ఉంటున్నాడు. అంటే తినేదానికి అన్ని ఉన్నా కూడా నాకు వద్దండి, నేను తినే ఆహారమే సపరేట్ అంటున్నాడు. అంటే ఏమంటాడు, తిని నేను మత్తుడైపోయి నా దేవుడిని నేను మర్చిపోకుండా నా దేవునితో ఎల్లప్పుడూ నేను సాంగత్యం కలిగి ఉండాలని ఆయన ఒక నియమం కలిగి జీవించిన వ్యక్తిగా దానియేలు మనము చూస్తున్నాము. అదే విధంగా మనం చూస్తాం, ఎస్తేరు రాణి చూస్తున్నాం. స్త్రీలలో చూస్తే ఆమె కూడా ఒక నియమం కలిగి రాజుగా ఆ యొక్క అంతఃపురంలో 6 నెలలు ఆమెకు అలంకరించబడటకు మంచి ఫుడ్ తినటకు ఆమెకు అక్కడ ఏమవుతుందంటే ఒక గొప్ప కృప దొరికినప్పటికి కూడా ఆమె మాత్రం దాన్ని వాడుకోకుండా తగిన మాత్రం అలంకరణ చేయండి, తగిన మాత్రం ఫుడ్డే నాకు ఇవ్వండి అంటుంది. కారణం ఏంటంటే ఆమెకి ఎంత కావాలో ఏది కావాలో ఆమె తెలుసు. కాబట్టి ఆమె ప్రార్థనకు జవాబుగా, ఆమె చేసిన ప్రార్థనకు జవాబుగా యూదా ఆ యొక్క జాతి మొత్తము ఆ రోజు నిలవబడగలిగిందంటే ఎస్తేరు చేసినటువంటి 3 దినముల ప్రార్థన. దేనికి మహిమ కలుగును గాక. కాబట్టి మన యవ్వన బిడ్డలకు మనం ప్రార్థన నేర్పించాలి. యవ్వన కాలంలో దేవుని కొరకు ఎలా జీవించాలి. చూడండి, మీరు కళ్ళు మూసుకొని కళ్ళు తెలిసే లోపల 20 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి.
ఈ 20 సంవత్సరాలు చాలా కష్టపడి మీరు బ్రతికినప్పుడు, చాలా జాగ్రత్తగా మీరు చదివినప్పుడు, లోకం వైపు చూడన తర్వాత మీరు దేవుని వైపు చూస్తూ ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోండి, మీకు మంచి మ్యాచెస్ వస్తాయి, మంచి భవిష్యత్తు వస్తుంది అని మన పిల్లలకు మనము చెప్పాలండి. అలా చెప్పకపోతే పిల్లలు పాడైపోతారు. కాబట్టి మన పిల్లలకు మనము ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చిన సంపద, ఆ సంపదను మనం కాపాడుకోవాలి. ఏ మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచనలు మీరు కలిగి పిచ్చి పిచ్చి జీవితాన్ని మీరు కలిగి ఉండకూడదని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మన పేరెంట్స్ గా మన మీద ఉంటుంది. ఇటీవల కాలంలో నేను పేపర్ చెప్తున్నాను కదండి, నేను పేపర్ చూస్తాను రెగ్యులర్ గా. పేపర్ లో లోకంలో జరిగే విషయాలన్నీ ఈ యొక్క దేవుని గ్రంథంతో నేను ఒక్కసారి బేరీ చేసినప్పుడు దేవుడు చెప్పిన మాటలన్నీ లోకంలో కనిపిస్తుంటాయి. కాబట్టి నేను ఒకరోజు ఒక పేపర్ లో ఆ యొక్క ఈనాడు సండే మ్యాగజైన్ లో చదివినప్పుడు అక్కడ ఒక తల్లి, ఒక కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తె యవనస్తురాలు, టీనేజ్ ఏం చేస్తుందంటే కాలేజ్కి వెళ్తుంటది. ఆ కాలేజ్ లో ఒక అబ్బాయితో అమ్మాయికి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఈ ఫ్రెండ్షిప్ ఏర్పడితే ఆ అబ్బాయి కూడా చిన్నోడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే మన సినిమాకి వెళ్దామని తీసుకెళ్తాడు. సినిమాకి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఆ సినిమాలను చూసినప్పటి నుంచి ఇంక వీళ్ళిద్దరికి ఏంటంటే ప్రేమ మొదలవుతుంది. ఇదంతా గమనిస్తుంది వాళ్ళ. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న జోబులో దొంగిలించి ఫోన్ కూడా అమ్మాయికి తీసిస్తాడు. ఆ అమ్మాయి లోపలికి వెళ్తుంది. ఇంకా అమ్మ నాతో టైం స్పెండ్ చేయట్లేదు, స్కూల్ నుంచి రావటము, లోపలికి వెళ్ళిపోతుంది, తలుపు వేసుకుంటుంది. ఇలా చేస్తుంటే వాళ్ళ తల్లి గమనిస్తూ ఉంది. గమనించి ఏం చేస్తుందంటే తల్లి ఏం చేస్తుంది, కుమార్తె ఈ ఫోన్ పెట్టుకొని నవ్వుకుంటుంటుంది, మాట్లాడుకుంటుంటుంది, ఎప్పుడు కూడా దాంట్లో బిజీగా ఉంటుంది. అది చూసి వెంటనే ఒక రోజు పసిగడుతుంది ఏం చేస్తుందని. కూతుర్ని కూర్చోబెట్టి ఆరాధిస్తే, అమ్మా ఏం చేస్తున్నావు, ఏమైంది నీ పరిస్థితి అంటే, ఆ కూతురుతో ఆమె మంచిగా మాట్లాడేటప్పుడు తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేస్తుంది. సరే పని చేద్దామా, నీ బాయ్ ఫ్రెండ్ ని మన ఇంటికి ఇన్వైట్ చేయి, నేను కూడా మీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడతాను, మీ బాయ్ ఫ్రెండ్ కి నేను టీ కాఫీ ఇస్తాను అని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇంకా సంబరపడిపోయి ఆ బాయ్ ఫ్రెండ్ ని తీసుకువస్తుంది, కూర్చోబెట్టి అడుగుద్ది, అయ్యా నిజమే మా అమ్మాయిని ప్రేమిస్తున్నావా అంటే అవునమ్మా అంటాడు. అయితే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, నువ్వు తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటావా అంటే ఆ అబ్బాయి మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు నేను కనుక ప్రేమించి పెళ్లి తీసుకెళ్ళానంటే మా నాన్న చేతిలో నేను దెబ్బలు తింటాను, ఎందుకంటే ఆయన చేతి క్రింద భోజనం నేను తింటున్నాను, నాకంటూ ఏం లేదు కదా అనేది ఉద్దేశం తల వంచుకుంటాడు. తర్వాత ఇప్పుడైతే నువ్వు ఆమె ప్రేమించి పెళ్లి చేసిన తర్వాత ఆమె నువ్వు ఎలా చాకుతావు, నీకేం ఎఫెక్ట్స్ ఉన్నాయి అని అన్ని అడిగితే ఏమీ చెప్పలేదు. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా ఇలా చేయకూడదు, ఇలా చేయడం చాలా తప్పు అని మందలిస్తుంది. కాబట్టి మీరు మంచి భవిష్యత్తు, ఇప్పుడు మీరు చదువుకోవాలా, మీరు బాగా చదువుకొని మంచి భవిష్యత్తుని మీరు కలిగి ఉండాలా. అదంతా అయిపోయిన తర్వాత ఇది నిజంగా మీ రియల్ ప్రేమ అయితే అప్పుడు చూద్దాం, అంతేగాని అప్పటి వరకు మీరు ఇలాంటి ఆలోచన కలిగి ఉండొద్దని ఆమె ఆ బిడ్డని హెచ్చరిస్తుంది, ఆ యొక్క కుమార్తెని హెచ్చరిస్తుంది. వెంటనే ఆ కుమార్తెకి అన్ని చెప్పిన తర్వాత అన్ని ఆ బిడ్డకి బోధపడతాయి. వెంటనే ఆ రోజు నుంచి ఆ పిచ్చి ఆలోచనలు విడిచిపెట్టి తల్లి మాట వింటుంది, వాడు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటాడు. కాబట్టి ఈ రోజు మనము మన పిల్లలకు మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి స్థితిలో కూడా లేము. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే కొట్టేస్తాము, వాళ్ళు తిడతాము, వాళ్ళ గందరగోళం చేస్తే వాళ్ళు ఏమీ చెప్పలేరు. వాళ్ళు మంచిగా కూర్చోబెట్టుకొని ఇలా చేయకూడదు, అలా చేయాలా, మన దేవుడికి ఇష్టమైన పనులు మనం చేయాలని మన బిడ్డలకు మనం తర్ఫీదు ఇవ్వాలి. కాబట్టి మనము దేవుని కొరకు నువ్వు జీవించయా, దేవుడు నీకు ఉత్తమమైనటువంటి అన్ని ఇస్తాడు అనేటువంటి విషయాలన్నీ మనము ఈ యొక్క బైబిల్ ముందు, ఆ బైబిల్ గ్రంథం జ్ఞానం మనం కలిగినప్పుడు వాళ్ళకి మనం చెప్పగలము, అప్పుడు వాళ్ళు వింటారు. కానీ మనకి జ్ఞానం లేకుండా మనం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి అది ఏ మాత్రం అర్థం కాదు, మన మాట నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి మనం మన బిడ్డలతో ఫ్రెండ్లీగా ఉందాము. మనం వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, మన బిడ్డలే ముఖ్యం, మన బిడ్డలే మనకు ముఖ్యం. వాళ్ళ చుట్టూ తిరగదు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతని, ఈ బాధ్యత మనం నెరవేర్చాలి. బాధ్యతగా మన పిల్లల్ని దేవుడికి మనము మంచి పౌరులుగా మనం అప్పగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడము, ఎలా జీవించారు యవనస్తులు, వాళ్ళు దేవుని కొరకు ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం పాపానికి చోటు ఇవ్వకుండా దేవుని వైపు ఎలా తిరిగారు అని మనం వాళ్ళకి గైడ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి యవనస్తులు యవ్వన కాలంలో ఆయన కాడే మోయట చాలా మంచిదంట. ఎందుకంటే ఆయన మాట వింటాం అంటే ఉదయాన్నే ఆదివారం అయితే ప్రార్థనకు పంపించేయాలి, ముందు పరిచయం చేయమని నేర్పించాలి మన పిల్లలకు. తర్వాత దేవుని పిల్లలతోనే స్నేహం చేయాలని, బైబుల్ చదవాలని, పాటలు పాడాలని, తర్వాత నీ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కడ కూడా వెనుకొంచెం వేయకుండా వాటిని ఎప్పటికప్పుడు
నువ్వు వాటన్నిటిని నువ్వు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందని మన పిల్లలకు మనం తరఫీదిస్తూ వాళ్ళకి ఎప్పటికెప్పటికి ఏం కావాలో వాళ్ళ చుట్టూ తిరిగి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనకు ఒక సామెత కూడా ఉంది, ఒక కోడి ఏం చేస్తుందంటే తన పిల్లల చుట్టూ తిరుగుతుంది. అపాయం వస్తుందంటే వెంటనే తన రెక్కల్లో బాగా విప్పుతుంది. ఆ పిల్లలన్నీ దాన్ని చేసేటువంటి ఆ శబ్దానికి వచ్చి ఆ రెక్కలు ఆ తల్లి రెక్కల కింద వచ్చేస్తాయి. అప్పుడు ఆమె అలాగే ఆ రెక్కలు ఏం చేస్తుందంటే వాటిని కప్పి పెట్టుకొని ఆ అపాయం నుంచి ఆ గద్ద నుంచి తప్పిస్తుంది అనమాట. కాబట్టి మనము తల్లిదండ్రుల యొక్క మాట ఎవరైతే వింటారో వాళ్ళు ఎప్పటికీ కూడా చెడిపోరు, శ్రేష్టకరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మనం మంచి తల్లిదండ్రులుగా ఉండి మన పిల్లల్ని, మన యవ్వన బిడ్డల్ని మంచి రైట్ వేలో ఏ మాత్రం పాపానికి చోటు ఇవ్వకుండా దేవుని వైపు తిరిగేటువంటి పిల్లలుగా ఉండాలని ప్రార్థన చేద్దాము. అట్టి కృపా జ్ఞానం దేవుడు మనకు మన బిడ్డలకు ఇచ్చిన దాక ఆమేన్. జీవం కలిగిన దేవా, జీవాధిపతిని స్తోత్రం నాయన, నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నాయన ఈ ఉదయకాలాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న మాటలన్నింటి బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి విలాప వాక్యము 3:27 యవ్వనుడు ఎలా ఉండాలి, యవ్వన కాలంలో మీ కాడె మోయట సులభమని మీరు మాతో చెప్తున్నారయ్యా. ఎవరైతే యవ్వన కాలంలో మీ కాడిన మోయటకు ఇష్టపడతాడో ఆ నరుడు ధన్యుడు ప్రభా. అలాంటి కృపనైనా అవునైనా దానియేలునైనా అయ్యా యోసేపుని ప్రభా, ఎస్తేరాని ప్రభా, మా యొక్క నా తండ్రి ఎదుట మీరు ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. యవ్వన కాలంలో నియమం కలిగి భయభక్తులు కలిగి వాళ్ళు ఎలా జీవించి ఒక గొప్ప స్థాయిని అనుభవించాలి మాకు తెలియజేస్తారయ్యా. అట్టి కార్యాలు మా అందరి బిడ్డలో జరగాలని, మా బిడ్డలు కూడా ఏమాత్రం లోకం వైపు తిరిగిపోకుండా, ఈ లోకంలో జారిపోకుండా నీ వైపే తిరిగి నీతోనే జీవించేటువంటి ఆ గొప్ప దయచేయమని, మీ ఆత్మని బిడ్డల మీద కుమ్మరించి బలపరచమని, ఏ మాత్రం నేను ఫోన్లకు అడిక్ట్ కాకుండా వాటి నుంచి విడుదల పొందుకున్నట్టు మీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని, ఇదిగో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఎవరి అవసరతలు అక్కర్లు మీకు తెలుసు ప్రభా. ఎవరైతే నిజంగా మొరపెడుతున్నారో వారందరి అవసరతలు అక్కర్లు మీరు తీర్చి మీకు మహిమ తీర్చే విధంగా ప్రతి ఒక్కరి జీవితం ఉండడానికి కృపను అనుగ్రహించమని, మరలా మీకు చిత్తమైతే మేమందరము కలుసుకుని మీ నామాన్ని మహిమపరచుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండను కాక. కాబట్టి మన పిల్లలు ఖచ్చితంగా రైట్ వేలో మనం నడిపించాలంటే ఆ రైట్ వేని మనం కలిగి ఉండాలి. మనము దేవునితో నడవాలి, అది వాడు చూడాలి, వాళ్ళు కూడా అలా జీవించాలి. అట్టి కృప తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహించిన కాక. ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. దేవుని రాజ్యం కట్టడకు మనం అందరం పురుగొల్పబడదాము, ప్రోత్సహించబడదాము. మళ్ళా దేవుని చిత్తమైతే మనం కలుసుకునే ప్రయత్నము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉంటుంది గాక. ఆమేన్. షలోమ్.